3 రకాల ప్రసాదాలు రెడీ. శ్రీరామునికి ఇష్టమున్న ప్రసాదాలు. ఇక ఇట్లా ఈ రకంగా మనం సింపుల్గా అయినా కానీ ఆయనకి ఇదే ఇష్టమైన ప్రసాదం. ఇట్లా మనకు ఉన్నంతలో ఇట్లా చెయ్యండి. చేసి ఆయనకు శ్రీరాముడు పెళ్లి రోజు ఇట్లా చేసిండ్రు అని ఉంటుంది. ఎందుకంటే మన మంచి ప్రేమతో చెయ్యండి. ప్రేమతో చేసిరనుకో ఆయనకు ఏది పెట్టినా ఆనందమే. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి, నచ్చకుండా వదిలేయండి. ఇక దేవునికి నేను మనస్ఫూర్తిగా నాకు ఇష్టపడి చేసిన మీరు కూడా ఇష్టపడి చేయండి. సరేనా? నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక శ్రీరామ నవమి ఇక రోజైతే మనము ప్రసాదాలు ఎట్టటి చేసుకుందాం. 3 రకాల ప్రసాదాలు చేసుకుందాం. నవమి ఇక ఆ రోజైతే చేస్తాము. ఇక మనము ఏంటంటే ఎండాకాలము చల్లగా ఉండేటట్టుగా మనకు ఏంటంటే సల్విడి అన్ని రకాలు మనకి దేవునికి ఎట్లా చేస్తారన్నది మనము గుళ్ళకి పోతే మాత్రం ఇదే ప్రాసెస్. మనకు ప్రసాదాలు పెడతారు కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ నేను చేసేది చూపిస్తా. ఇది మొత్తము ఏంటంటే ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ చూపిస్తా. ఇక్కడ పెట్టుకున్నా కానీ ఇవన్నీ కాదు. ఇక చూపించేది మీరు పక్క చూడుర్రి. పక్క చూస్తేనే మీకు అర్థమే. చెప్తా మంచి మాట. ఏంటంటే మంచిగా ఉంటుంది. మనం ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి మంచి మాట మంచిగా ఉంటుంది. పిల్లలను ఏ ఆటకైనా వాళ్ళను ఆడనియ్యాలి. ప్రతిదీ కూడక మనం స్పోర్ట్స్లు ఇష్టం ఉన్నదా, కబడ్డీలు ఇష్టం ఉన్నదా, వాళ్ళకు బ్యాడ్మింటన్ ఇష్టం ఉన్నదా, ఏమిట్లు ఇష్టం ఉన్నదని వాళ్ళకు ఆడేటందుకే ముందుకు పంపాలి. మనము ఆడుతూ ఉంటే వాళ్ళకి అనుభవం అన్నది ఎట్లా వస్తుందంటే మనం ఒక గెలుపా ఓడిపోతామా అన్నది వస్తుంది. ఎట్లా అంటే బడ్డీకి ఆడతారు. ఇక బడ్డీకి ఆడతారు. అక్కడ టచ్ చేసి ఎట్లా ప్లాన్గా బయట పడాలని అలా ప్లాన్ వస్తుంది. అక్కడనైతే ముట్టించాలని అక్కడనే అవుట్ అయితే మాత్రం అయ్యో నేను గెలవలేను అన్నది ఒకటి వస్తుంది. మనం జీవితంలో కూడా మనకు గెలవాలనుకొని మనం ఏదైనా చేయగలగాలి. పిల్లలు కూడా మనం అట్లాంటి దానికి పంపిస్తే మనము గెలవాలన్నది ఒకటి మైండ్ అన్నది వస్తుంది వాళ్ళకు. ఇక ప్రతి దాంట్లో మనకు అది అలా నాలెడ్జ్ పెరుగుతుంది. అది గెలిస్తేందుకే రెడీగా ఉంటారు, ఓడిపోయేందుకు రెడీ ఉండరు. ఇక ప్రతి పిల్లల గురించి చెప్తున్నా. పెద్దవాళ్ళ దాకా కూడా ఇదే విషయం. గెలవాలనే అనుకొని మనం ప్రతిది కూడా మనం ముందుకెళ్ళిపోవాలి, ఓడిపోవద్దు. ఇక ప్రతి ఆటలో కూడా అలా ముందుకు పోయండి. ఇది విషయం. మంచి మాట. నచ్చిందా నచ్చలేదా చెప్పుర్రి, లైక్ చేయండి. ఇగో పానకంకి ఏం కావాలనో మనం ఏంటంటే పానకం అంటే చల్లతనంలా ఇది చల్లగా ఉంటుంది. మనకు బెల్లం గుడక వేడి కాకుండా ఇక మనకి ఎట్లా చేస్తా అన్నది పక్క చూడండి. వేడి కాకుండా ఇప్పుడు చల్లగా తాగేటందుకే ఇది దేవుంది మనము ప్రసాదం అని తీర్థం అని ఇది చేసుకుంటాం కదా. ఇప్పుడైతే ఎట్లా చేస్తామన్నది ప్రాసెస్ చూపిస్తా. ఇగో ఇప్పుడు నిమ్మరసం, బెల్లం, మిరియాలు, ఇగో ఇలాచీలు, ఇది సొంటి పౌడరు. ఇగో ఇదైతే మన తులసాకులు ఎంత మంచి ఆరోగ్యానికి మంచి. ఇగో మనమైతే ఇప్పుడు ఎట్లా కొలతలు చెప్తా. ఒక కప్పు నేను ఏంటంటే ప్రాసెస్ చూపిస్తున్నా. మీకు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి. ఈ కప్పు ఇప్పుడు బెల్లం నానబెట్టుకుంటున్నా నేను కొద్దిసేపు. అది కొద్దిగా కరిగేదాకా ఈ కప్పు వాటర్ పోసి నానబెడుతున్నా. నానని తర్వాత నేను ఎంత పోస్తా వాటర్ అన్నది నేను చూపిస్తాను. ఎంతకెంత అన్నది కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతుండాలి. నానని కొద్దిసేపు నానినాక నేను మిరియాలు వేస్తున్నా. నేను ఆ కప్పు బెల్లం తీసుకున్నా కదా అంతకు తగ్గట్టు. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇలాచీలు ఒక 5 ఇవి దంచుకుందాం. ఇక ఇట్లా దంచుకోవాలి. ఇలాచీలు మిరియాలు దంచిన ఈ రకంగా దంచుకోండి. పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇదైతే మనం బెల్లము ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా. ఇగో ఇది పోసుకోవాలి. ఏంటంటే శ్రీరామునికి ఇది పానకం అంటే చాలా ఇష్టం. మనం ఏంటంటే శ్రీరామన్ రోజే ఆయన రోజే ఇది చేసుకుంటాం పానకం. ఇగో ఇప్పుడు వాటర్ ఎన్ని పోసుకుంటాం. ఒకటి పోసి నేను నానబెట్టినా కదా. ఇప్పుడు మూడు పోసిన, అంతకుముందు ఒకటి పోసిన, 4 అయింది. 4 వాటర్ పోసిన. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చెప్పినా కదా ఈ కొలతలు, ఇది ఇందులో వేసుకుందాం. ఇక
ఇప్పుడు సొంటి పౌడర్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది తాగేది చూడండి. 1/2 టీ స్పూన్ వేస్తున్నా సొంటి. తులసి ఆకులు వేసుకోండి. ఇక నిమ్మరసం, కొంచెం నిమ్మరసం వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి నిమ్మరసం. రెడీ. పానకం శ్రీరాము ఏంటంటే ఆయనకు ఇష్టమున్న ఈ పానకం ఈరోజు చేసుకొని మనం అందరం తాగుతాం. ఆయన పేరు చెప్పుకుంటాం కానీ మనం తాగుతాం. ఎందుకంటే ఆయనకి ఇష్టమున్న పానకం మనం తాగుతాం. ఎందుకంటే ఇక ఆయనది పేరు చెప్పుకొని మనము అందరము చల్లగా అవుతాం. ఇది వేడి కాలం కాబట్టి ఈ చల్లతనంలో ఆయనకు చేసి ఇచ్చిరట. ఇక ఆయన చేసుకున్నది తాగింది మనం అందరం చేసుకుని తాగుతున్నాం ఇప్పుడు. సరేనా? రెడీ. శ్రీరామునికి ప్రసాదాలు చేస్తున్నా కదా. ఇప్పుడైతే పానకం అయిపోయింది చేసుడు. ఇప్పుడు సల్లివిడి చేసుకుందాం. సల్లివిడి ఎట్లా చేసుకుందాం అనేది మీకు చూపిస్తాను. ఏమేం కావాలన్నా బెల్లం, కుడుక, నెయ్యి, ఇలాచి, బియ్యం పిండి, ఇంతలనే. మనం ఎట్లా చేసుకుందాం అనేది పక్క చూపిస్తాను నేను. సరేనా? నేను పిండి తీసుకుంటున్నా. మీకు కొలతలు చెప్తా. ఎందుకంటే కొలతలతో చెప్తా. బెల్లం ఎంత తీసుకోవాలి, పిండి అయితే తీసుకుంటున్నా. బియ్యం పిండిది మీరు రేషన్ బియ్యంది తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఏ పిండి తీసుకున్నా. ఇప్పుడు బియ్యం పిండి అంటే ఇది రైస్ పిండి 1. ఇప్పుడు బెల్లం గుడక 1 తీసుకుంటే 1, సగం తీసుకుంటే సగం. అలా పిండి సగం తీసుకుంటే సగం. మనం ఎంత తీసుకుంటామో దాని మీదకి తీసుకోండి. శ్రీరామునికి ఇష్టమున్న ప్రసాదం ఇలాచి. ఇది గ్రైండ్ చేసుకొస్తాయి. గ్రైండ్ చేసుకొచ్చి ఇక ఏంటంటే ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొచ్చిన బెల్లం ఉన్ని, ఇలాచి, పిండి, బియ్యం పిండి ఇవన్నీ గ్రైండ్ చేసిన. కమ్మ వాసన వస్తుంది ఇలా చేసుడు. ఇప్పుడు కొబ్బరి పక్కలు పోసుకుంటా. పిసుకాలే కొద్దిగా పోసుకుంటా. మనం బెల్లము వేసినాం కదా, మనం ఎక్కువ వాటర్ పోయకుండ్రి. ఎందుకంటే మన బెల్లం కరిగి ఇట్లా లూజ్ అయిపోతుంది. ఆయనకు ఏంటంటే శ్రీరామునికి ఇట్లా ముద్ద వేసి పెట్టిందట ఆమె. అది కథలు ఉన్నది. ఆ కథ అంతా చెప్తే తెలుస్తుంది. ఈ ముద్ద అంటే శ్రీరామునికి ఇష్టమట. పానకమైంది. సల్విడి ఇంకొక ప్రాసెస్ చేసి చూపిస్తాను. పానకం రెడీ. ఈ 2 రెడీ అయినాయి. పప్పు మనకు పెసరపప్పు గంట సేపు నానబెట్టిన. ఏంటంటే ఈ ప్రసాదం అన్నది ఎట్లా చేస్తా అన్నది 3వ ప్రసాదం చూడండి. వడపప్పు వాటర్ పోయేదాకా మొత్తం వెళ్ళిపోవాలి. ఈ జాలి లేసి మన వాటర్ వెళ్ళిపోయినాకనే మనం కలిపేసుకోవాలి. వాటర్ ఉండద్దు. గంట సేపు నానబెట్టుకున్నా. ఇట్లా నానాలి. గంట సేపు నానితే మనకు ఏంటంటే వడపప్పు అంటే ఇక అంత కమ్మ ఉంటుంది. మనము ఏంటంటే దేవునికి చేసినప్పుడు మంచిగా చేసుకోవాలి. మంచిగా మనం చేసుకునే దాని మీదకెళ్ళి మన హృదయం అన్నది ఆయనకు మనం చేసిన దాని మీదకెళ్ళి ప్రేమతో చేసిందే ఆయన సంతోషపడతాడు. మనము ఇది కావాలి అది కావాలని ఉండదు ఆయనకు. ఏది పెట్టని ఈ పానకమైనా ఈ వడపప్పు అయినా అది సల్లివిడైనా ఆయనకు శ్రీరామునికి చాలా ఇష్టమైన ప్రసాదం. అంటే ఆయన ఇది కావాలి, ఇది పండు కావాలి, ఆ పండు అన్ని రకాల పండ్లు ఉంటాయి. కానీ మనం ఉన్నంతలో పెట్టమంటుండే ఆయన. కాబట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు నీళ్ళు వేసేస్తున్నాం. వాటర్ మొత్తం వెళ్ళినాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం టేస్ట్ గురించి. కొద్దిగా ఏమో క్యారెట్ చిన్న కప్పు ఈ కప్పుడే వేసిన. ఇక పక్క చూడుర్రి నేను ఏమేమి వేస్తున్నా అన్నది. ఇక మనకు ఎట్లా వేసుకోవాలన్నది మళ్ళీ ఇక పచ్చిమిర్చి ఇత్తులు తీసేసి ఇట్లా వేసుకోండి. 1 టీ స్పూన్ ఇత్తులు తీసేసిన.
ఎందుకంటే కారం ఎక్కువ లేదు, ఇంత వేసిన. కొంచెం చేసినా కూడా కారం దేని మిరపకాయ అది. ఇప్పుడు ఈ టీ స్పూను మన మామిడికాయ, ఇప్పుడు సీజన్ కదా, మామిడి తురుము, కొబ్బరి తురుము 1 టీ స్పూన్. మీకు కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. మనము ఏంటంటే ఈ పప్పు కొంచెం అంత ఉంచుకొని కానీ మనకు వద్దమైన చేసి వీలు కాదనుకో, కొంచెం బెల్లం పప్పు అట్లా ఉడకబెట్టుకోవచ్చు. నేను తీయలేను, మీకు చూపెట్టలే. అందుకని బెల్లం పప్పు చూపిస్తే ఆయనకు అది కూడా ప్రసాదం, ఆయన ఇష్టమైంది. మనం హృదయంతో మంచి విధానంతో మంచి భక్తితోటి ఆయనకు చేసినామనుకో, ఆయన సంతోషపడతాడు. మనము ఏది పెట్టినా సంతోషపడతాడు. ఆయనదైతే ప్రాసెస్ ఇది చేసుకునేది. రెడీ 3 రకాల ప్రసాదం. చలివిడి చూపిస్తావా? చూపిస్తా, దేవునికి చూపిస్తే మనం పెట్టేసి అన్నీ ఒకసారి చూపిస్తా. పండ్లు అంటే ఇప్పుడు పండ్ల కాలం కాబట్టి పండ్లు మనకి ఏది ఉంటే అది పెట్టుకోండి. చలివిడి పచ్చి కొబ్బరి అన్నిటితోటి రెడీ. ప్రసాదాలు 3 రకాల ప్రసాదాలు. ఇట్లా ఆయనకు దానిమ్మ పండు కూడా ఇష్టమే, ఏ పండైనా ఇష్టమే. ఇప్పుడు వచ్చేటి ఈ కాలానికి ఏ పండైనా ఇష్టపడతాడు. మామిడి తురుము ఇవన్నీ మనం దేవునికి చూపించుకుందాం. ఇప్పుడుగా 3 రకాల ప్రసాదాలు రెడీ. శ్రీరామునికి ఇష్టమున్న ప్రసాదాలు. ఇక ఇట్లా ఈ రకంగా మన సింపుల్గా అయినా కానీ ఆయనకి ఇదే ఇష్టమైన ప్రసాదం. ఇట్లా మనకు ఉన్నంతలా ఇట్లా చెయ్యండి. చేసి ఆయనకు శ్రీరాముడు పెళ్లి రోజు ఇట్లా చేసిండ్రు అని. ఎందుకంటే మన మంచి ప్రేమతో చెయ్యండి. ప్రేమతో చేసిరనుకో ఆయనకు ఏది పెట్టినా ఆనందమే. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి, నచ్చకుండా వదిలేయండి. ఇక దేవునికి నేను మనస్ఫూర్తిగా నాకు ఇష్టపడి చేసిన, మీరు కూడా ఇష్టపడి చేయండి. సరేనా? రకాల ప్రసాదాలు శ్రీరామనవమికి మనం భక్తితోటి మనం మనస్ఫూర్తిగా ఏం పెట్టినా దేవుడు తృప్తి పడతాడు. ఇది చాలా సింపుల్. అంటే శ్రీరామునికి నచ్చే ప్రసాదాలు మస్తు సింపుల్ ఉన్నాయి. సింపుల్ గానే కావాలనుకుంటాడు, సింపుల్ గానే. అవునా? అడవికి పోతాడు, అడవికి పోతే అడవిలా ఒక అమ్మ పెడుతుంది, ఉన్నంతలా ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఇష్టం ఉన్న ప్రసాదం అట్లా ఆ కథలో ఉన్నది. ఆయన ఇట్లా లైట్ ఫుడ్ నే ఇష్టపడతాడు, పండ్లు ఇట్లా లైట్ ఫుడ్ నే ఇష్టపడతాడు. ఆయన పెద్దగా అది ఇది కావాలని కోరికలు ఉండే. 3 రకాలు చేసింది మమ్మీ. నీకు పెట్టన్నా మమ్మీ? నువ్వు కింద పెట్టు. కింద పెట్టన్నా? ఇది ఒక్కొక్కటి ఇది నీవు పెడదాం వాళ్ళకి. దేవునికి అయితే ఇవి పెట్టేసుకున్నాం. దేవునికి అడవిలు ఉంటే పండ్లు ఫలాలతోటి ఉడక అట్లా పెద్ద అమ్మాయి పెట్టిందట. ఏది ఇష్టం బిడ్డ అని కానీ అంటే, నాకు ఏది పెట్టినా నాకు ఇష్టమే, పచ్చిది పెట్టినా ఇష్టమే, నాకు వంట చేసి పెట్టాలని ఏం లేదని చెప్పిందట ఆమెకు. ఆయన శ్రీరాముడు ఆయన చెప్పిండట. చెప్తే ఆమె ఇట్లా రెడీ చేసి ప్రసాదం మనం అందరం చేసుకుని తింటున్నాం. ఇప్పుడు బాగుంది. మామిడికాయలు ఇప్పుడు ఇవన్నీ కొత్త పప్పు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆమె పొయ్యి మీద పెట్టి అండలేని పరిస్థితులు ఉండి అక్కడ రెడీ చేసి ఆయనకు ప్రసాదం చేసి పెట్టింది. ఆ కథలో ఉన్నది. చలివిడి చేతుడు తీసుకుందాం. చేతుడు తీసుకుందాం. చలివిడి దేవుని ప్రసాదం అంటే అమృతమే ఉంటది. ఆయనకు కొత్త బెల్లం ఎంత బాగుంటుందో. బాగుంది. పానకం ఇప్పుడు కొత్త బియ్యం వస్తుంది. గ్లాస్ తీసుకో వస్తానికి.
ఇట్లా చల్లగా కూల్గా మనము ఇట్లా తాగాలని కొంచెం కొంచెం బియ్యం తర్వాత తాగుదాం అలా చూపించాం. కొద్ది కొద్ది పెట్టింది మమ్మీ ప్రాసెస్. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకు సరిపోతుంది, చెరొక గ్లాస్ అవుతుంది. దేవుని మహిమ కావచ్చు. అసలు ఎంత బాగుంది మమ్మీ. బాగుంది, కమ్మగా. ఇంట్లో సొంటి ఆయన ఆరోగ్యానికి సంబంధించినవి అట్లా వేసి ఇచ్చిన అన్నట్టు. ఇప్పుడు చల్వా ఉండాలని ఇది ఈ ప్రాసెస్ లా ఈ కథ ఉడుకుంటది కానీ అంత చల్లబడ్డట్టు అనిపిస్తుంది. చల్లబడుతుంది. ఈ మిరియాలని ఇట్లా అనుకోకుంటే ఇలా నిమ్మరసం పడ్డది కాబట్టి అన్ని కవర్ అవుతాయి. బాగుంటాయి. సూపర్. ఇట్లా పండ్లు గుడక, ఇట్లా ఆయన పండ్లు ఇష్టమని పండ్లు గుడక ఒక స్పూన్ తీసుకో. ఇట్లా అన్ని రకాల పండ్లు, ఆయనకి పండు అంటే ఇష్టమేనట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని ప్రసాదం తోటి మేము ముందుకు వచ్చిన, ఎందుకంటే మళ్ళా సంవత్సరం దాకా గుడక అందరము సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా అందరు గుడక ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అది పబ్బది బట్టి మొక్కుతున్నాను. దేవుని ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు అందరికి ఉండాలి. పిల్ల పాపలతోటి అందరు మంచిగా సంతోషంగా ఉండేది చూడండి. కరిపోయిండా 4-5 ఏళ్ళు నోట్లకు పోయేటట్టు దేవుడు అన్నం ఇయ్యండి అందరికి.